నీరు ఉన్న చోట జీవం ఉంటుంది. ఆ నీరు చరిత్రను మోస్తే అది నగరపు గుండెగా మారుతుంది. హైదరాబాద్ పాత బస్తీలో చారిత్రక బృందకులైన చెరువు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటుంది. వందల ఏళ్ల చరిత్రను బట్టి లోపల స్వచ్ఛమైన నీటిని మర్చిపోయిన ఆనవాలను తిరిగి ప్రపంచం ముందు పెట్టాలనే భగీరథ యత్నాన్ని సాకారం చేస్తోంది హైడ్రా. ఇన్నాళ్ళు మట్టిలో కలిసిపోయిన రాళ్లు, జలాధిక్యానికి అడ్డుగా మారిన ఆక్రమణలు అన్ని క్లియర్ చేసింది. ఔషధ గుణాల నీటి చెరువు పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి. మరో నెల రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ చరిత్ర అంటే ఇది కేవలం కోటగోడలకే పరిమితం కాదు. ఇది నీటిలోనూ నిండిపోయి ఉంటుంది. అలాంటిదే పాత బస్తీలోని బమ్రుకుద్నాల చెరువు. కాలం కదిలిపోయింది. చెరువు మట్టిలో మునిగిపోయింది. కాని ఇప్పుడు హైడ్రా దానిని తిరిగి లేవతీస్తుంది. చరిత్రను తవ్వితీసి నూతన హైదరాబాద్కి కొత్త అందం జోడిస్తోంది. ఇదే బమ్రుకుద్నాల చెరువు పునరుద్ధరణ కథ. 18 ఎకరాల విస్తీర్ణానికి ఆక్రమణను తొలగించి నదీ ప్రవాహం మార్గాన్ని పునఃస్థాపించి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఇది కేవలం చెరువు కాదు, ఇది మన జ్ఞాపకాల ప్రతిబింబం. ఇది ఒక్క చెరువు పునరుద్ధరణ కాదు, హైదరాబాద్ వాసుల ఎమోషనల్ రీక్రియేషన్. హైదరాబాద్ నగరం వేగంగా పరిగెడుతున్నా పాత బస్తీ మాత్రం ఇప్పటికీ తన చరిత్రతో నిండిపోయి ఉంది. 1770లో నిర్మించబడిన ఈ బమ్రుకుద్నాల చెరువు ఒకప్పుడు రాజరికపు ప్రతిబింబం. ఇప్పుడు ఆ ప్రతిబింబం మళ్లీ సజీవమవుతోంది. వందల ఏళ్ల చరిత్రను నీళ్లలో మళ్లీ ప్రతిబింబించేలా చేయాలనే ప్రయత్నమే ఇది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. 18 ఎకరాల విస్తీర్ణంలో చెరువును మళ్లీ పునరుద్ధరించి వరద కట్టడాలు, ఇన్లెట్లు, అవుట్లెట్లతో కొత్త రూపం ఇస్తున్నారు. భూగర్భ జలాల పునరుద్ధరణ నుంచి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వరకు ప్రతి అంగుళం చరిత్రను కాపాడేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరుకల్లా ఈ చెరువు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా తన కళను సాకారం చేసుకోవడమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ లక్ష్యం. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, మొక్కలు, అందంగా జిమ్స్, పార్కులు, పిల్లల ప్లే ఏరియాలు, ఇవన్నీ చారిత్రక చెరువుల చుట్టూ కొత్త జీవాన్ని తీసుకొస్తున్నాయి. వృద్ధుల కోసం సీటింగ్లు, కుటుంబాల కోసం విహార ప్రదేశాలు, భాగ్యనగరం గుండె భాగం లాంటి ప్రదేశంలో ఒక చిన్న ప్రకృతి లోకాన్ని సృష్టిస్తున్నారు. ప్రభాత కిరణాల్లో మెరిసే నీరు, సాయంత్రపు లైట్లలో తళుక్కుమనిపించే చెరువు, నిజాం కాలపు రాతిబండకి మళ్లీ పటిష్టత ఇస్తూ నాటి సువాసనల చరిత్రను కాపాడేలా హైడ్రా పనిచేస్తుంది. నిజాం కాలపు అద్వితీయ చెరువుకు కొత్త అందం చేకూర్చేలా ప్రజలకు వినోదం, పిల్లలకు ఆటల వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సంతోషంగా గడిపేందుకు సీసీటీవీ కెమెరాలతో పటిష్టమైన భద్రతా చర్యలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు నిజాంలు ఈ చెరువు నీటిలో స్నానమాడడమే కాదు, ఔషధ గుణాలున్నాయని గమనించి సువాసనల సెంట్లు తయారు చేసేవారట. వనమూలికల సువాసనతో నిండిన ఆ నీరు అరబ్ దేశాలకు వెళ్లేది. ఇప్పుడు అదే చెరువు మళ్లీ శ్వాసిస్తోంది. మట్టి వాసనలో చరిత్ర మేల్కొంటుంది. నీటి తాకిడిలో నాగరాహిత్యం మళ్లీ ప్రతిబింబిస్తోంది. చరిత్రలో మట్టిలో కలిసిపోయిన రాళ్లు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. చెరువు చుట్టూ వనమూలికల చెట్లు, సువాసనల మొక్కలు, ఔషధ గుణాలున్న మంచి నీరు, ఇవన్నీ మళ్లీ ప్రజల జీవితాల్లోకి తిరిగి వస్తున్నాయి. హైదరాబాద్ చరిత్రను మళ్లీ సజీవం చేస్తున్న ఈ ప్రాజెక్ట్, ఇది కేవలం చెరువు కాదు, నగరపు ఆత్మకు అద్దం. మట్టిలో దాగి ఉన్న మహత్యాన్ని బయటకు తీయడం, పాత బస్తీ గాలిలో అత్తరు సువాసన, నిజాం కాలపు మధుర సంస్కృతి, ఇవన్నీ మళ్లీ మెలికలు వేసుకుంటున్నాయి. చరిత్ర మళ్లీ నీటిలో ప్రతిబింబిస్తోంది బమ్రుకుద్నాల చెరువులో.